ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో విద్యుత్ స్తంభంపై నుండి కింద పడి జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. విధి నిర్వహణలో అనుభవం లేని యువకుడిని విద్యుత్ స్తంభం ఎక్కించి మృతికి కారణం అయ్యారంటూ నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. విద్యుత్ షాక్తో మరణించిన యువకుడి మృతదేహంతో నిరసన చేపట్టగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. విధుల్లో చేరిన నెలన్నర రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని సైతం కలిచివేశాయి. నాడు పవన్ కళ్యాణ్ అనే మా నాయ బ్రాహ్మణ వ్యక్తి మొన్ననే కొత్త ఉద్యోగంలో చేరింది కాబట్టి జైలుగా జూనియర్ లైన్మెన్గా నిన్న మరమ్మతులు చేస్తూ ఉండడంలో ఆయనకు ఉన్నటువంటి సిబ్బంది సహకారం ఇవ్వకపోవడంతో ఆయన కంబపైన ఎక్కి మరమ్మతులు చేస్తూ ఉంటే ప్రమాదవశాత్తు ఆయన కిందపడి ఈరోజు దుర్మరణం పాలయ్యండు. వెంటనే ఆసుపత్రి తీసుకుపోయినా కానీ ప్రసవ చికిత్స కాలేదు. మరియు ఆయనని హైదరాబాద్కు తీసుకువెళ్ళాలని చెప్పిన వెంటనే అప్పటి వరకు కూడా ఆయన ప్రాణంతో ఉండలేదు. కాబట్టి ఈరోజు మన నాయి బ్రాహ్మణ కుటుంబంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు కూడా సహారా లేనటువంటి విషయాల్లో వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీద పడ్డటువంటి క్షణాల్లో ఇప్పుడు ఏమి దోచక పవన్ కళ్యాణ్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్లకు పూర్తిగా న్యాయం చేయాలని మా నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా తరఫున మేమందరినీ ప్రభుత్వానికి మరియు ఎస్సీ గారిని కోరడం జరుగుతుంది. చనిపోవడం జరిగింది. అది ముమ్మాటికి ఎస్సీ మన ఏఈ గారి నిర్లక్ష్యం వల్లనే చనిపోవడం జరిగింది. అక్కడ ఏం చూడక ఆ అబ్బాయిని ఎక్కించడం, కంబం మీద నుండి ఆయన పడడం, ఆయన చనిపోవడం జరిగింది. కావున ఈరోజు మేము ఆదిలాబాద్ తరఫున అందరికీ కూడా మేము చెప్పేది ఏమంటే, మా పిల్లడు చనిపోయిండు, ఆయనకు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మరియు 50 లక్షల ఎక్స్గ్రేషన్ మంజూరు చేయాలి. మరియు ఇది ఇలా చేయకపోతే ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. ఈరోజు ఆయనకు మాకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ గారు బయటకు రావాలి. ఇప్పుడు ఎస్సీ గారు గేటుకు లాకేసి మాకు కలవడం కూడా లేదు. కావున మాకు ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు రాకపోతే మాత్రం మేము మా ఆందోళన అధికంగా చేస్తామని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మాకు న్యాయం చేయాలి అందరూ. మా తమ్మునికి మేము ఎంత ఆశలు పెట్టుకొని సాదుకున్నాం. మా తమ్ముడిని 20 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండినాయి. నా తమ్మునికి నా పేరుకోడు లేకుంటే వేసిర్రు. 9 రోజులు ఏ డ్యూటీ చేసిండు. మా తమ్ముడిని ఎక్కడ కాకుండా చేసిర్రు. ఏం పని నేర్పియకుండా గట్ల ఎక్కిస్తారా పోలు. నా తమ్ముడు మాకు న్యాయం కావాలి.